Hi students, this is KSR Sir Chemistry. Today we will discuss about lone pairs. Already we know ప్రతి మాలిక్యూల్కి సెంట్రల్ ఆటమ్ ఉంటుంది. ఆ సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్స్ బాండ్ పేర్స్ ఉంటాయి. మనకి జేఈ మెయిన్స్ నీట్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అడుగుతూ ఉంటారు. ఆ లోన్ పేర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ట్రిక్స్ ఉన్నాయన్నమాట. ఆ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా? టుడే క్లాస్ simple way to calculate lone pairs on the central atom. Okay, my dear friends and students, please subscribe the channel and press the bell icon. Like, share and comment also. Thank you. Let's start our video. See students, సెంట్రల్ ఆటమ్ మీద మనం లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ టేక్ అమోనియా మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి. అమోనియాలో సెంట్రల్ ఆటమ్ ఏంటి? నైట్రోజన్, ఓకేనా? ఈ నైట్రోజన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? మనకి 5 ఉంటాయి, ఓకేనా? నైట్రోజన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5. నైట్రోజన్ ఈజ్ ద 5th గ్రూప్ ఎలిమెంట్. ఓకే, సో సెంట్రల్ ఆటమ్ ఈజ్ నైట్రోజన్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ 5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ రాసుకోండి. హియర్ హైడ్రోజన్ ఈజ్ ద మోనోవాలెంట్ ఆటమ్, దట్ మీన్స్ సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తారన్నమాట. దాంట్లోంచి ఈ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లోంచి ఆ 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయండి. దట్ మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్. లోన్ పెయిర్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఉంటాయి అన్నమాట. లోన్ పెయిర్, ఓకేనా? సింగిల్ ఎలక్ట్రాన్ పెయిర్ జంట. దట్ మీన్స్ 1 లోన్ పెయిర్ ఈజ్ ప్రజెంట్. In ammonia molecule, central atom contains 1 lone pair. This is the simple way. See structure. Here 1 lone pair is present. Okay. In the same way, next example, XeO2F2. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? సెంట్రల్ ఆటమ్ ఈజ్ జినాన్. Here central atom is xenon. What is the valency of xenon? Xenon యొక్క valency ఎంతమ్మా? 8. valency electrons is equal to 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫ్లోరిన్ అనేది మోనోవాలెంట్, సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్ అనేది డైవాలెంట్ మీన్స్ డబుల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అనమాట, ఓకేనా? దాన్ని బట్టి చూడండి, ఇక్కడ valency electrons minus 2 monovalent electrons. డైవాలెంట్ అంటే ఆక్సిజన్ 2 ఉన్నాయి ఇక్కడ, అంటే 2 into 2 వేసుకోండి. దట్ మీన్స్ 2 into 2 electrons. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ 8 minus 2 minus 4. దట్ ఈజ్ ఈక్వల్ 2 electrons. దట్ మీన్స్ 1 lone pair is present in central atom xenon. Okay, in this way simply we calculate lone pair of electrons on the central atom. Okay, observe carefully these examples. See students, next examples, XeF2. In XeF2 central atom is xenon. ఆల్రెడీ we said xenon యొక్క వ్యాలెన్సీ ఎంత మనకి? వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ xenon? 8. దట్ మీన్స్ 8 ఎలక్ట్రాన్స్. హియర్ fluorine means monovalent atom. That means here 2 fluorines are there, 2 electrons are removed. Totally 6 electrons are coming. 6 electrons means 1 pair is equal to 2 electrons. 3 lone pairs are present.
3 lone pairs are present on xenon atom. C structure. Okay, these 3 are the lone pairs, 2 are the bond pairs. Okay, in this way we simply calculate lone pairs on central atom in inorganic compounds. Organic compounds ki malli separate formula untadi, adi explain cheyam. Okay na. Next ions lo chuddam. ClO2 minus. Here central atom is chlorine. What is the valency of chlorine? 7. That means in valency chlorine contains 7 electrons. Here oxygen is the divalent. That means 4 electrons are there. 2 oxygen atoms present. 2 into 2 electrons. That is equal to 4 electrons. Here charge is minus. Minus means here plus 1. Okay. That implies 7 electrons minus 4 electrons plus 1. That is equal to 8 minus 4. 4 electrons are coming. 4 electrons means 2 lone pairs are present. 2 lone pairs present on the chlorine in ClO2 minus. Okay. Carefully observe the examples. ఈ విధంగా మనం సింపుల్గా ఇనార్గానిక్ కాంపౌండ్స్లో లోన్ పేర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీట్ ఎగ్జామ్స్లో వీటి మీద కంపల్సరీ మనకి 1-2 బిట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. సి స్టూడెంట్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్లో మనం నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. సింపుల్ ఫార్ములా చెప్తా, అది మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మనం ఆర్గానిక్ కాంపౌండ్స్లో కూడా నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అనే వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. చూడండి, ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్లో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 into number of nitrogen atoms. Here N means number of nitrogen atoms, plus 2 into number of oxygen atoms, plus 2 into number of oxygen atoms, plus 3 into number of halogen atoms. Here X is equal to halogen. Halogens means chlorine, fluorine, bromine, iodine. 7th group elements are called halogens. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా నుంచి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CH3COCl, CH3COCl, దీంట్లో మనకి కార్బన్ అనేది సెంట్రల్ ఆటమ్. ఫార్ములా నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 into నైట్రోజన్ ఆటమ్స్. ఇయర్ నైట్రోజన్ ఆటమ్స్ ఏం లేవు కాబట్టి 0 పెట్టుకోండి. ప్లస్ 2 into ఆక్సిజన్ ఆటమ్స్. ఇయర్ 1 ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్, అప్పుడు ఏమైంది 2 into 1, ప్లస్ 3 into హ్యాలోజన్ ఆటమ్స్. ఇక్కడ హ్యాలోజన్ ఒకటి ఉంది, క్లోరిన్, అందువల్ల 3 into 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 plus 3, 5 లోన్ పేర్స్ అన్నమాట. 5 లోన్ పేర్స్ ఆర్ ప్రజెంట్. ఓకే. సి స్ట్రక్చర్, CH3 COCl. Cl చుట్టూ మనకి 3 లోన్ పేర్స్ ఉంటాయి, ఆక్సిజన్ చుట్టూ 2 లోన్ పేర్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం 5 లోన్ పేర్స్. ఈ విధంగా మీరు సింపుల్గా లోన్ పేర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయవచ్చు. సి అనదర్ ఎగ్జాంపుల్, C6H5NH2. C6H5NH2. This is the aniline. Here same formula applied. Number of lone pairs is equal to 1 into nitrogen atoms ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒక నైట్రోజన్ ఉంది కాబట్టి 1, ప్లస్ 2 into oxygen atom, there is no oxygen atoms, so 0, plus 3 into halogen atoms, there is no halogen atoms, 0.
దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఒక లోన్ పేరు ఉంటుంది సెంట్రల్ ఆటమ్ మీద. దట్ ఎంప్లాయ్ ది స్ట్రక్చర్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది మనకి. ఎన్లీన్ అంటే బెంజిన్ రింగ్ మీద NH2 ఉంటుంది, నైట్రోన్ మీద ఒక లోన్ పేరు ఉంటుంది. ఓకేనా, నైట్రోన్ మీద ఒక లోన్ పేరు ప్రజెంట్. ఈ విధంగా మీరు ఇనార్గానిక్ కాంపౌండ్స్లో, ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఈజీగా చాలా సింపుల్గా నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇంత క్లాస్లో హైబ్రిడైజేషన్ ఎట్లా గుర్తించాలనేది కూడా చెప్పాం. ఒకవేళ మీరు అది చూడకపోతే దాన్ని మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా వాచ్ చేయండి. మనకి జేఈ మెయిన్స్, నీట్ ఈ ఎగ్జామ్స్లో కంపల్సరీ హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ చాలా ఉపయోగపడతాయి మనకి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, if you like the video, please subscribe the channel and press the bell icon, like, share and comment also. Okay, thank you very much.